ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీకు సమాధానం కలుగునుగాక. షలోం. ఈ ఉదయకాల సమయం కొరకు కీర్తనలు 86వ అధ్యాయము 5వ వచనము. ప్రభువా, నీవు దయాళుడవు, క్షమించుటకు సిద్ధ మనస్సు గలవాడవు. దేవుని నామానికి స్తోత్రం కలుగునుగాక. అనుదినము కూడా ఒక చిన్న మాటని మీ ప్రార్థనలో యాడ్ చేయండి. అదేంటి అంటే, ప్రభువా, మేము చేసినటువంటి పొరపాట్లన్నింటినీ క్షమించండి ప్రభువా. రీసెంట్గా నేను గుంటూరు ప్రాంతంలో మీటింగ్కి వెళ్ళాను. మీటింగ్కి వెళ్ళినప్పుడు అక్కడ ఇద్దరు కూడా గవర్నమెంట్ జాబ్ చేస్తున్నారు. అయ్యగారు వారు ఇద్దరు కూడా. ఒకరు పోలీస్ డిపార్ట్మెంట్లో జాబ్ చేస్తున్నారు ఒకసారి, మరొకసారి ఆయన రైల్వేలో ఉద్యోగం చేస్తున్నారు. అనుదినము మన 2 నిమిషాల సందేశం చూస్తున్నారు కాబట్టి మనల్ని ఆహ్వానించారు. వారు ఆ ప్రాంతంలో యవ్వన కాలంలో ఉంటూ ఉండగా సేవను ప్రారంభించి దేవుడు వారిని ఆశీర్వదించే కొలది ప్రతి సంవత్సరం కూడా ఆ ప్రాంతంలో 3 రోజులు మీటింగ్స్ పెడుతూ ఉన్నారు. ఎంత గొప్ప విషయం కదండి. ఆ ప్రాంతంలో ఒకరోజు అవుట్ రీచ్ పరిచర్య కోసం వెళ్ళి ఆ ప్రాంతంలో దేవుని యొక్క పరిచర్ని ప్రారంభించి అక్కడ ఒక అద్భుతమైన మందిరాన్ని కట్టి ప్రతి సంవత్సరం స్నేహితులందరూ కలుసుకున్న ఆ ప్రాంతానికి వెళ్ళి అక్కడున్న వారికి చక్కని ఆ యొక్క 3 రోజులు ఉజ్జీవ కూటాలు ఏర్పాటు చేస్తుంటే నేను కూడా ఒకరోజు వెళ్ళడానికి, వాక్యం ప్రకటించడానికి దేవుడు సహాయం చేశాడు. నన్ను ఎంత చక్కగా చూసుకున్నారు అంటే, నేను ట్రైన్ దిగిన దగ్గర నుండి తిరిగి నన్ను ట్రైన్ ఎక్కించేంత వరకు కూడా ప్రతి చిన్న విషయంలో కూడా నా ఎడల చాలా బాధ్యత కలిగి అన్నిటినీ సమకూర్చారండి. మళ్ళీ నన్ను తిరిగి ట్రైన్ ఎక్కించేంత వరకు. కొన్నిసార్లు కొన్ని దగ్గర మీటింగ్కి వెళ్తే మనల్ని రిసీవ్ చేసుకోవడానికి కూడా ఎవరు రారండి. మీటింగ్ అయిపోయిన తర్వాత అసలు పట్టించుకోరు ఇక. అయితే ఈ ఆహ్వానించినటువంటి వీరు నా ఎడల చాలా ప్రేమను చూపించారు. నాకు చాలా ఆశ్చర్యం కలిగింది. ట్రైన్ దగ్గరికి వచ్చిన తర్వాత నేను ఇంకా ట్రైన్ ఎక్కబోతున్నాను. ఆ ట్రైన్లో వారు ఒక మాట అన్నారు, అయ్యా, మా వల్ల మీకు ఏమైనా పొరపాట్లు జరిగి ఉంటే క్షమించండి అన్నారు. ఆ మాట విన్నప్పుడు నేను నిజంగా చాలా వేదన పడ్డానండి. కారణం ఏంటి అంటే, ఇంత చక్కగా చూసుకున్నవారు ఒకవేళ ఏమైనా పొరపాటు జరిగి ఉంటుందేమో అనే ఉద్దేశంతో నన్ను ఏమడిగారంటే, ఏమైనా మీకు మీ సమస్య కలిగించి ఉంటే మమ్మల్ని క్షమించండి అయ్యా. చూడండి, వారు ఏ తప్పు చేయలేదు, నాకు ఏ కొరత లేకున్నా కూడా వారు అడిగిన ఆ మాట నా హృదయాన్ని ఎంతగానో కదల్చి వేసింది. ప్రియులారా, మనం కూడా ప్రతిరోజు ఒక విషయం గుర్తుంచుకోవాలి. తెలిసి, కొన్నిసార్లు తెలియకుండా. మొదటి మాట తెలిసే, కొన్నిసార్లు తెలియకుండా దేవునికి విరోధమైన కార్యాలు మనం చేస్తుంటాం. ప్రియులారా, ఉదయకాల సమయంలో నిద్ర లేచినప్పుడు మనం ఏం చేయాలో తెలుసా? ప్రభువా, మేము చేసిన పొరపాట్లన్నింటినీ క్షమించండి ప్రభువా. మేము తెలిసి తెలియక ప్రభువా మేము చేసిన పొరపాట్లు, మా తప్పిదములు ప్రభువా, మా పాపములు ప్రభువా, మా దోషములు ప్రభువా పోవునట్లుగా నాయన మమ్మల్ని క్షమించండి ప్రభువా అని ప్రార్థన చేయాలి. యోబు తన బిడల కొరకు బలులు అర్పించి దేవుని సన్నిధిలో ప్రార్థన చేసేవాడంట. ప్రియులారా, ఒకవేళ మీరు తల్లిదండ్రులుగా ఉంటే మీరు చేయాల్సిన కార్యం ఏంటో తెలుసా? మీ బిడ్డల కొరకు కూడా మీరు భారంగా ప్రార్థన చేయాలి. మరొక్కసారి వాగ్దానం చదవమంటారా? ప్రభువా, నీవు దయాళుడవు, క్షమించుటకు సిద్ధ మనస్సు గలవాడవు. దేవుడు ప్రేమ కలిగిన వాడండి, దేవుడు జాలి కలిగిన వాడండి, దేవుడు కనికరం కలిగిన దేవుడు అండి. ఈయన క్షమించేటటువంటి దేవుడు, ఆయన దయ కలిగినటువంటి దేవుడు అని రాయబడింది. ప్రియులారా, మరొక మాట చదువుతాను చూడండి. నీకు మొరపెట్టు వారి అందరి ఎడల కృపాతిశయములు గలవాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆ కృప కలిగిన దేవుడు, ఆ దయ కలిగిన దేవుడు మీరు అడిగినట్లయితే మిమ్మల్ని క్షమించి ఆయన శిలువ రక్తము చేత మిమ్మల్ని కడిగి పరిశుద్ధపరచి మీ పాపము శాపములు తొలగించి మెండైన దీవెనల దేవుడు కుమ్మరిస్తాడు. ధైర్యంగా ఈ దినాన్ని ఎదుర్కోండి. దేవుని సన్నిధి మీకు తోడుగా వచ్చి ప్రతి అవసరతను సంధించునుగాక. ప్రియ పరలోకపు తండ్రి, మీరిచ్చిన శ్రేష్టమైన వాగ్దానము కొరకే వందనాలు చెల్లిస్తున్నాను. ఈ దినం మా ప్రియులు తలపెట్టుచున్న ప్రతి కార్యంలో జయమును అనుగ్రహించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్.